ముంగిట్లో రంగురంగుల ముగ్గులు, గాలిపటాలతో సందడి చేసే పిల్లలు, ముగ్గుల పోటీలు, బండలాగుడు పోటీలు, సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే అన్నట్టు ఇలా సంక్రాంతి అంటేనే ఓ సంబరం, ఓ ఆనందం. వీటన్నింటికంటే సంక్రాంతి అనగానే మొదటగా గుర్తొచ్చేది కోడిపందాల పోటీలు. కోడిపందాల చరిత్ర ఏమిటి? దీనికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కోడిపందాలు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఇప్పుడు కోళ్ళ పందాలు డబ్బు కోసం జరుపుతున్నారు, కానీ పూర్వం వినోదం కోసం మాత్రమే కోడిపందాలు నిర్వహించేవారు. ముఖ్యంగా గ్రీసు దేశంలో ఒక దేశం మీద కానీ ఒక శత్రువు మీద యుద్ధానికి వెళ్ళే కంటే ముందు గ్రీసులో పుంజులకు శత్రువుల పేర్లు పెట్టి కోడిపందాలు నిర్వహించేవారు. తమ పుంజు గెలిస్తే యుద్ధంలో గెలిచినట్లు ఆనందించేవాళ్ళు. అదేవిధంగా సిరియన్లో అయితే గెలిచిన కోళ్ళకు పూజలు నిర్వహించేవారంట. అయితే రాను రాను కోళ్ళ పందాల స్వరూపం అనేది మారింది. ఇది పరువుకు ప్రతిష్టగా మారూపంగా భావిస్తున్నారు ఇప్పుడు. కోడి పందాలు తెలుగువారి వినోదంలో చాలా ప్రాచీనమగు వినోదం. అదేవిధంగా వీటికి ఎంతో చరిత్ర ఉంది. మహాభారతంతో పోల్చే పల్నాటి యుద్ధం కథలోనూ కోడిపందాల ప్రస్తావన ఉంది. సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్రలో కూడా కోడిపందాల ప్రస్తావన చేశారు. తెలుగు నేల మీద కోడిపందాలకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. 11వ శతాబ్దంలో అప్పటి పల్నాటి రాజులు కోళ్ల పందాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా బ్రహ్మనాయుడు మరియు బాలనాగమ్మల నాయకత్వంలో మాచర్ల, గురజాల అనే రాజ్యాల మధ్య కోడిపందాలు జరిగింది. అయితే ఆ కోడిపందాల్లో ఓడిపోయిన బ్రహ్మనాయుడు అడవులకు వెళ్ళాడనేది మనకు అందరికీ తెలిసిన కథనే. అదేవిధంగా బొబ్బిలి మరియు విజయనగర రాజ్యాల్లో కూడా కోడిపందాలు జరిగినట్లు మనం చూసుకోవచ్చు. అదేవిధంగా కాలక్రమంలో తెలుగు రాష్ట్రాలు కోడిపందాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయి ఇలా పందాల్లో పాల్గొనే కోళ్లను డేగా, కాకి, నెమలి, పర్ల, చెవల, సేతువ, కొక్కిరాయి, పచ్చకాకి, రసంగి, కౌజు మొదలైన పేర్లతో పిలుస్తారు. కోడిపందాలను 4 రకాలుగా నిర్వహిస్తారంట. అందులో మొదటిది ఎత్తుడు దింపుడు పందెం, 2 చూపుడు పందెం, 3 ముసుగు పందెం, 4 డింకీ పందెం. వీటిలో ఎత్తుడు దింపుడు పందెం చాలా ఫేమస్ అంట. కోళ్ళను తీసుకొచ్చిన వాళ్ళు కాసే పందాల కంటే వాటిని చూడడానికి వచ్చే వాళ్ళు కాసే పందాలే 100 రెట్లు చాలా ఎక్కువగా జరుగుతాయంట. మీలో ఎవరైనా కోడి పందాలు చూసారా? కింద కామెంట్ చేయండి. మీరు ఈ గోదావరి జిల్లాలు కానీ, కృష్ణా, గుంటూరు కానీ ఏ జిల్లాలకు చెందిన వాళ్ళైనా కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే, సాంప్రదాయం పేరుతో సాగే కోడి పందాలలో డబ్బే పరమావధిగా మారింది. తరతరాలుగా వస్తున్న పందాలలో పాటించే నీతికి ఎప్పుడో తిలోదకాలు ఇచ్చారు. ఇప్పుడు పందాలు త్వరగా పూర్తి చేసేందుకు, అడ్డదారుల్లో గెలిచేందుకు కత్తులకు విషరసాయనాలు పూస్తున్నారంట. అలాగే బరిలో దిగే కోళ్లకు స్టెరాయిడ్స్, నొప్పి నివారణకు ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.